జై బీసీ జై. ఈ బీసీ వాదాన్ని ఇంత బలంగా ఎప్పుడు వినిపించింది లేదు. నాకు తెలిసి ఒక 15-20 సంవత్సరాలుగా ఈ బీసీ వాదాన్ని ఎప్పుడు కూడా ఇంత బలంగా, అది రాష్ట్ర స్థాయిలో కావచ్చు, దేశ స్థాయిలో కావచ్చు, ఎన్నడూ వినబడలేదు. బీసీలకు ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా ఎవరు పట్టించుకోలేదు. కారణం సరైన బీసీ నాయకుడు లేకపోవడం. బల్ల గుద్ది చెప్పొచ్చు, సరైన బీసీ నాయకుడు మనకు లేకపోవడం ఇప్పటిదాకా. బట్ ఇప్పుడు తీన్మార్ మల్లన్న వల్ల ఆ బీసీ వాదం అనేది మన రాష్ట్రంలో చాలా బలంగా వినబడుతుంది. దానికి కారణం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కుల గణన. అందులో మన బీసీలకు జరిగిన అన్యాయం అక్కడొచ్చింది. అసలు బీసీ వాదనను లేపడానికి ముఖ్య కారణమైంది కుల గణన. అది తప్పుల తడక అవ్వడం వల్ల బీసీ అందరూ కూడా యాక్టివ్ అయిపోయారు ఒక్కసారిగా. దానికి తీన్మార్ మల్లన్న గారు ముందుండి నడిపించారు. బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి తీన్మార్ మల్లన్న గారు గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. అక్కడి నుంచే రాష్ట్రంలో ఒక సెన్సేషన్ అయింది బీసీల ఇష్యూ అనేది. కాబట్టి ఈ సెన్సేషన్ మధ్యలో ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది. ఈ ఎలక్షన్లో మన బీసీ సభ్యులు పోటీలో ఉన్నారు. పార్టీలకు అతీతంగా మన బీసీ సభ్యులకు ఓటేసి గెలిపించి మన బీసీ వాదానికి మరింత మద్దతు తెలియజేయాల్సిన అవసరం ప్రతి ఒక్క పట్టభద్రులకి కానీ, టీచర్స్కి కానీ ఇప్పుడు ఉంది. నిజంగా చెప్తున్నా, అందరికీ పేరు పేరున దండం పెట్టి చెప్తున్నా, మన బీసీలం రాజ్యాధికారం చేపట్టాలంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్తో మనం మొదలు పెట్టాలి. అప్పుడే మన బీసీల పవర్ ఏంటో అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుస్తుంది. కాబట్టి బీసీలు అందరూ కూడా, అలాగే మన ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా, టీచర్లు కానీ పట్టభద్రులు కానీ మీరు విలువైన ఓటేసి మన బీసీ సభ్యులకు వేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరున కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై బీసీ, జై బీసీ.